హాయ్ హలో నమస్తే. మీకొక న్యాయం మాకొక న్యాయం, అదే కూటమి ధర్మం. కూటమి ధర్మం అదే, మీకైతే ఒక న్యాయం మాకైతే ఒక న్యాయం. మీరు చేశారంటే అది తప్పు 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 అని ప్రపంచం మొత్తం వెలుగెత్తి చాటుతాము. అదే పని మేము చేస్తాం. చివరికి అది నీతి అయిపోతుంది సడన్గా. మీకు ఒక 2 న్యూస్లు చదివి వినిపిస్తున్నా మీకు. ఈ రెండింటికి తేడా ఏంటి అనేది మీరే చెప్పాలి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది, 2 ఇప్పుడు జరగబోతుంది. అంటే ఈ ప్రభుత్వంలో వాళ్ళు చేయబోతున్నటువంటి ఒకటే, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు 2020లో తీసుకున్న ఒక నిర్ణయం. ఆ రెండింటికి ఏంటి తేడా మీరే చెప్పండి, ఆడియన్స్కి చెబుతున్నా. నిన్న వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, గవర్నమెంట్ లైక్లీ టు రీక్లెయిమ్ 600 acres allotted to NBPPPL ప్రాజెక్ట్ ఎట్ మన్నవరం. అంటే ఆంధ్రప్రదేశ్ తిరుపతి దగ్గర ఎన్టీపీసీ వాళ్ళు BHEL పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఒకటి ఉంది. ఎన్టీపీసీ BHEL కాంబినేషన్లో పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అని వాళ్ళిద్దరు కలిపి ఒక కంపెనీ పెట్టుకొని పవర్ ఉత్పత్తి సంస్థకు సంబంధించినటువంటి ఒక కంపెనీ పెట్టారు. దేశవ్యాప్తంగా పెట్టుకున్నారు. అది తిరుపతిలో ఒక ప్రాజెక్టు పెడతామని 2010లో 600 ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఆ కంపెనీకి ఇచ్చింది. 600 ఎకరాలు. అయితే అనుకున్నంతగా వాళ్ళు ప్రామిస్ చేసినంతగా కంపెనీని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఇది సత్యం. 14 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. వాళ్ళు చెప్పిన ప్రకారం 20,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నారు, చేయలేకపోయారు. 6,000 ఉద్యోగాలు, 25,000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తామన్నారు, చేయలేకపోయారు. బట్ 700 ఎకరాలు వాళ్ళ దగ్గర బ్లాక్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏం చేసిందంటే, దాంట్లో 600 ఎకరాలు మేము వెనక్కి తీసుకుందాం అనుకుంటున్నామని చెప్పేసి అనుకుంటుంది. మంచి నిర్ణయం, ఎక్సలెంట్ నిర్ణయం అది. ఎందుకంటే మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ని మీ ప్రభుత్వాలకి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాటి సరిగ్గా యూటిలైజ్ చేయకపోయినప్పుడు మీరు రిటర్న్ తీసుకొని ఇంకొక కంపెనీకి ఇవ్వాలి. వాళ్ళు ల్యాండ్ని బ్లాక్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుంది కరెక్ట్ పనే, మంచి పనే. మీరు ఎన్టీపీసీ BHEL పవర్ ప్రాజెక్టుకి మీరు ఆ 700 ఎకరాల భూమి ఇస్తే వాళ్ళు వాడలేదు కాబట్టి ఒక 100 ఎకరాలే ఏదో కొద్దిగా వేసారు కాబట్టి మిగతా 600 ఎకరాలు తీసుకొని వేరే కంపెనీకి ఇవ్వటం మంచి నిర్ణయం. అయితే ఇదే పని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గల్లా జయదేవ్కి సంబంధించినటువంటి ఒక పని చేశారు. గల్లా జయదేవ్కి 2020లో ఏం జరిగింది? అప్పుడు గల్లా జయదేవ్కి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గల్లా జయదేవ్కి 488.87 ఎకరాలు అలాట్ చేసింది. గల్లా జయదేవ్ కంపెనీకి 488.87 ఎకరాలు. గల్లా జయదేవ్ కూడా అదే అన్నాడు, 20,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తాము, 15,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తాము, పెద్ద పెద్ద కంపెనీలు పెడతాము, ఇవ్వండి అని చెప్పి 500 ఎకరాలు అప్రాక్సిమేట్గా తీసుకున్నారు. కానీ ఒక 100 ఎకరాల్లో మాత్రమే వాళ్ళు ఆపరేషన్స్ నడిపారు. చూడండి ఇప్పుడు గల్లా జయదేవ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందంటే 488.87 ఎకరాల్లో 253 ఎకరాలు మాత్రమే వెనక్కి తీసుకున్నారు. 253 ఎకరాలు తీసుకున్నారు అంతే వెనక్కి. అంటే ఎన్ని ఎకరాలు వదిలేశారు? ఇంకొక 250 ఎకరాలు వదిలేశారు వాళ్ళకే. గల్లా జయదేవ్కి 488 ఎకరాల్లో 250 ఎకరాలు మీరు వాడుకోండి, మీ కంపెనీకి మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, మీరు అన్యూజ్డ్ ల్యాండ్ని మేము రిటర్న్ తీసుకుంటున్నామని 253 ఎకరాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రపోజల్ ఏంది? ఈ BHEL NTPC వాళ్ళ ప్రాజెక్ట్కి 700 ఎకరాల్లో 600 ఎకరాలు తీసుకుంటున్నారంటే వాళ్ళకు ఉంచుతుంది 100 ఎకరాలే. ఇప్పుడు NTPC వాళ్ళకి 100 ఎకరాలే ఉంచి 600 ఎకరాలు తీసుకుంటామన్నారు. గల్లా జయదేవ్కి చేయాల 50% ల్యాండ్ వదిలేసి 50% మాత్రమే తీసుకున్నాడు. 250 ఎకరాలు వదిలేశాడు. ఆ యాంగిల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గల్లా జయదేవ్ని అసలు డిస్టర్బే చేయలేదు. గల్లా జయదేవ్కి ఇంకా ఎక్కువ న్యాయం చేశాడనే చెప్పాలి. ఇప్పుడు NTPC వాళ్ళతో పోలిస్తాయి, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదుగా.
ఎన్టీపీసీ బిహెచ్ఎల్ పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్కి 700 ఎకరాల్లో మీరు వాటలేదు 600 ఎకరాలు తీసుకుంటున్నామని ఇప్పుడు గవర్నమెంట్ అలాగైతే అనుకుందో, ఆ రోజు గల్లా జయదేవ్కి 488 అంటే 500 ఎకరాల్లో జగన్ గారు తీసుకుంది 250 ఎకరాలు అంటే ఇంకా 250 ఎకరాలు వదిలేశాడు. అయితే ఈ రెండింటికి తేడా ఏంటంటే ఒకటే తేడా, అబద్ధ ప్రచారం. గల్లా జయదేవ్ హట్ అయ్యాడు. గల్లా జయదేవ్ హట్ అయ్యి ఆయన పవర్ ప్లాంట్ని వేరే దగ్గర మార్చుకున్నాడు. అంటే పవర్ ప్లాంట్ను ఏదో మొత్తానికి అయితే మార్చుకున్నారు. గల్లా జయదేవ్ గారు హట్ అయ్యి ఏదో చెన్నైకో తెలంగాణకో కొద్దిగా ఇది లిథియమో ఏదో మ్యానుఫ్యాక్చర్ బ్యాటరీలు దాన్ని మార్చాడు అనమాట, ఇది ల్యాండ్ తీసుకున్నారని. ఆయన హట్ అయిపోతే ఇండస్ట్రియలిస్ట్ని హెరాస్ చేశారు, ఇండస్ట్రియలిస్ట్ని వెనక్కి పంపిస్తున్నారు, ఇండస్ట్రియలిస్ట్ని పెట్టుబడులు రాకుండా చేశారు, పెట్టుబడులు రాకుండా హెరాస్మెంట్ చేశారు ఇన్వెస్టర్స్ని అని చెప్పేసి 5 సంవత్సరాలు తిట్టి జగన్ని ఆడిపోసుకున్నారు జగన్ని. అబద్ధమే. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది అదే కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఐ డోంట్ సీ ఎనీ మచ్ డిఫరెన్స్. గల్లా జయదేవ్ గారికి దగ్గర ల్యాండ్ తీసుకున్నప్పుడు ఆ రోజు మీరు ల్యాండ్ తీసుకున్నారు, గల్లా జయదేవ్ని హెరాస్ చేస్తున్నారు, గల్లా జయదేవ్ని అది చేశారు, ఆయన హట్ అయ్యాడు, ఆయన హట్ అయ్యి ఆ ఫ్యాక్టరీని తమిళనాడు తీసుకెళ్ళాడు, తెలంగాణ తీసుకెళ్ళాడు అని చెప్పేసి పేపర్లో పెద్ద ఎపిసోడ్లు రాసి 5 సంవత్సరాలు మాట్లాడి గల్లా జయదేవ్ గారు కూడా ఇదేదో రాజకీయ కక్ష అనుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇక నేను రాజకీయాల్లో ఉండను, నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పేసి చివరికి స్థాయికి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎందుకు వచ్చిన కూడా ఈ రాజకీయ కక్ష అని చెప్పి ఆయన వేరే రూట్ ఎంచుకున్నాడు. ఓకే, ఎనీ గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒకటే. ఆయన హెరాస్ చేయలేదు, ఈయన హెరాస్ చేయడు. ఈయనేమో ఇండస్ట్రియలిస్ట్కి పెద్ద పీట వేసానని చెప్పి ప్రచారం చేసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీలకు పెద్ద పీట వేసాడు. అదే నిన్న రాజ్యసభలో తెలిసింది కదా, ఎకానమీ ఎవరు గ్రేట్ అయింది అది. జగన్మోహన్ రెడ్డి హ్యాస్ ఇంప్రూవ్డ్ ట్రెమెండస్ ఎకానమీ. ఓకే, ప్రచారమే. ది డిఫరెన్స్ ఈస్ the fake spreading fake news, malicious news on the government, on Jagannath Reddy rule. అది బాగా విపరీతంగా విస్తృతంగా ప్రచారం జరిగింది. అన్ఫార్చునేట్లీ ప్రజలకి ఏముందండి ఇప్పుడు ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఈ ఇన్ఫర్మేషన్ నమ్ముతారు. ఓకే, అలాగే వాళ్ళు ఇచ్చారు, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నమ్ముతారు. ప్రజలకి నాలెడ్జ్ ఉండదు, ప్రతిదాన్ని క్రాస్ వెరిఫై చేసుకోరు, ఇది నిజమా లేదా అని చెప్పేసి మొత్తం ఎవరు మోర్ ఓవర్ ఇండస్ట్రియల్ పరిజ్ఞానం ఉండదు. ఓకే, అంటే చదువుకున్న 10వ తరగతి చదివినవాడు కూడా అంతవరకు కూడా చదువు రానివాడు కూడా గల్లా జయదేవ్ని హెరాస్ చేశారు, పోయాడని అన్నారు. ఆ రోజు కార్యకర్తలు అన్నారు. ఎందుకన్నారంటే వాళ్ళు టీవీలో చూసుంటారు, ఎవరో చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో ఎవరో అన్నుంటే మా గల్లా జయదేవ్ని హెరాస్ చేశారని అంటే అది వాళ్ళు టీవీలో చూసి అది మాత్రమే గుర్తుండిద్ది వాళ్ళకి, కార్యకర్తలకి అది మాత్రమే గుర్తుండిద్ది. దాన్ని స్ప్రెడ్ చేస్తారు. ఎన్ని ఎకరాలు ఇచ్చారో తెలీదు, ఎన్ని ఎకరాలు వెనక్కి తీసుకున్నారో తెలీదు. అది మన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గారు భూమి మొత్తం వెనక్కి తీసుకున్నారంట, హెరాస్ చేశారంట, ఇండస్ట్రీలో ఆయన వేరే కంపెనీకి వెళ్ళిపోయాయంట, 1000 కోట్ల పెట్టుబడులు పోయినాయంట, 1000 ఉద్యోగాలు పోయినాయంట అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. ఫైనల్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దాట్ ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రానికి అన్యాయం చేయడు, ఏ ముఖ్యమంత్రి చేయడు. అటు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా చేయరు. ఇప్పుడు దీన్ని చేస్తారేంటి? ఇప్పుడు ఆయన ల్యాండ్ వెనక్కి తీసుకుంటున్నాడు, తప్పని నేనైతే భావించట్లా. ఆ ఎన్టీపీసీ వాళ్ళకి తీసుకున్న ల్యాండ్ వెనక్కి బ్యాక్ తీసుకోవడం అనేది తప్పని నేను చంద్రబాబు నాయుడు గారిని భావించను. ఆయన కరెక్ట్ నేను తీసుకున్నారు. అన్యూజ్డ్ ల్యాండ్ ఉంటే మీరు తీసుకొని వేరే కంపెనీకి ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇస్తే ఉపయోగపడుద్ది. ద సేమ్ థింగ్ జగన్మోహన్ రెడ్డి హాజ్ డన్ ఇట్. బట్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి ఆయన గబుగబు చేశారు మా జగన్ గారిని. ఇది ఇంకోసారి జరగదు. మేము విల్ ఫైట్ విత్ ఫ్యాక్ట్స్. ఎస్, విల్ ఫైట్ విత్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ టుడే. థ్యాంక్ యూ.